ప్రైజ్ లార్డ్ అండి. ఈ వీడియో చూడండి. యేసుక్రీస్తు మాటలు మేడం, మీ ఇష్టమైతే చదువుకోండి. ఇక్కడ ఆటోలో ఉన్న ఆటో డ్రైవర్ బ్రదర్ ఎంత పొలైట్ గా ఒక సిస్టర్ కి ఒక పాంప్లెట్ ఇచ్చి మీకు ఇష్టమైతే చదువుకోండి అని చెప్తూ ఉన్నాడు. దానికి ఆ సిస్టర్ వాళ్ళ భర్త ఒక వీడియో పెట్టి ఆటో డ్రైవర్ ఆ పాంప్లెట్ ఇచ్చి జీసస్ కోసం తెలుసుకోమని చెప్తున్నారు. సరే, జీసస్ కోసం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి? ఈ భారతదేశంలో ఇంకో దేవుడు లేకపోతే, ఇంకొక నమ్మకం లేకపోతే, ఇంకొక కల్చర్ లేకపోతే, ఏ దిక్కు ధ్యానం లేకపోతే, మన దేశంలో వేరే ఒక విశ్వాసం లేకపోతే చెప్పాలని అంటూ ఉన్నాడు బ్రదర్. మన దేశంలో ఇంత మంచి కల్చర్ ఉంది కదా, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్ మనం ఎందుకు నేర్చుకుంటూ ఉన్నాం? మన భారతదేశంలో మంచి టెక్నాలజీ, మంచి కల్చర్ ఉంది కదా, మరి ఈ ఫోన్స్ అన్ని మనం ఎందుకు వాడుతూ ఉన్నాం? ఇంత కల్చర్ ఉంది కదా, ఎవరో పెట్టినా లేకపోతే ఇతర కంట్రీస్కి వెళ్ళి ఎందుకు మనం వర్క్ చేయడం? ఇతర దేశాల నుంచి వచ్చింది ఏదైనా మనకు ప్రాబ్లం లేదు, కానీ ఒక జీసస్ దగ్గరకు వచ్చినప్పటికే ఈ వ్యత్యాసము కనిపిస్తూ ఉంది. ఎందుకు బ్రదర్ అది? ఇంకొకటి, ఆయన ఏమైనా అక్కడ మీ భార్యను దూషించాడా, లేకపోతే తిట్టాడా, లేకపోతే లేనిపోని మాటలు ఏమైనా మాట్లాడాడా? ఎంత పొలైట్గా, సిస్టర్ వీలైతే తీసుకోండి, మీకు ఇష్టమైతే చదువుకోండి, లేకపోతే పడేయండి అని చెప్తూ ఉన్నాడు. నిజంగా అక్కడ ఆయన పెట్టిన ప్రలోభం ఏముంది, లేకపోతే బలవంతం ఏముంది? బ్రదర్, తప్పుగా చూస్తే మనకి అన్ని అపార్థంగానే కనిపిస్తాయి. ప్రేమించి లేకపోతే ఇతరుల మనుషుల్ని గౌరవంతో చూడడం నేర్చుకోండి, అన్ని మంచి విషయంలోనే కనిపిస్తూ ఉంటాయి.